జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని మేనిఫెస్టో విడుదల చేశారన్నారు చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనలో ప్రజలు మోసపోయారని, దళితులపై దాడులు పెరిగాయన్నారు. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి ఉన్నదని, అవినీతికి తావు లేదు అని చెప్పే ముఖ్యమంత్రి జగన్ అన్ని వ్యవస్థలను అవినీతిమయంగా మార్చేశారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు మారాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ఇక మనం మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు, ఆఫీస్ లోపలికి. కనీసం వాళ్ళు ఫేస్ చేసే ధైర్యం కూడా లేదు. ఏదేమోటికి కూడా అందరూ గుర్తించుకోండి, గమనించండి. జగన్ రెడ్డి చేసేవన్నీ కూడా మోసాలు. సంక్షేమం పథకంతో మోసాలు చేస్తున్నాడు. సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు. సంక్షేమం కొందరికే, అభివృద్ధి అందరికీ. అమ్మఒడి అన్నాడు, 15,000 అన్నాడు. దుకాణం మూసేశాడు, 10,000 తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు ఇస్తా అన్నాడు, 1 సంవత్సరం ఇచ్చాడు, ఆపేశాడు. దగ్గరకు వచ్చి తీసుకో అన్న వీడియో, దగ్గరకు వచ్చి తీసుకో. ఆ దూరం ఎందుకు, దగ్గర దగ్గర. ఉద్యోగాలు అన్నాడు, జాబ్ కాలనీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు. అందరి భవిష్యత్తు జీవితాన్ని కూడా అగదాల్లోకి తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కూడా గుర్తుంచుకోండి, అవినీతి కావాలా, అభివృద్ధి కావాలా? మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తే రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు. డిగ్రీ చేసిన వాళ్ళు అన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన